హాయ్ గైస్. ఈరోజు మీకు నేనైతే అన్బాక్సింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను. సో, అన్బాక్సింగ్ వీడియోస్. సో గైస్, ఈరోజు ఈ అన్బాక్సింగ్ వీడియోలో మాత్రం నేను మీకోసం స్పెషల్గా గేమర్స్కి మంచి డివైస్ని అయితే తీసుకొచ్చాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీకు అర్థమైపోయి ఉంటుంది ఏ డివైస్ అనేది. స్పిన్బోట్ వైర్లెస్ మొబైల్ కూలర్. గాయస్, ఇప్పుడు మొబైల్ కూలర్ అంటే చాలామందికి అవగాహన అయితే ఉండదు. సో నేనైతే మొబైల్ కూలర్స్ ఇంపార్టెన్స్ గురించి అయితే నేను ఇప్పుడు కొంచెం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ అన్బాక్సింగ్లో మీకు నేను అన్బాక్సింగ్ చేసిన డివైస్ గురించి కూడా డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కంప్లీట్గా అయితే చూడండి, స్కిప్ చేయొద్దండి. అప్పుడే ఇప్పుడు వెంటనే ఇది నేను చెప్పాను కదా, ఇది వెంటనే వీడియో క్లోజ్ చేసి వెళ్ళిపోకండి. సో కంటిన్యూగా వీడియో అయితే చూడండి, మీకు డీటెయిల్స్ అయితే అర్థమవుతాయి. మొబైల్ కూలర్ ఇంపార్టెన్స్ అయితే మీకు అర్థమవుతుంది. మీకు తెలుసుకోవాల్సిన విషయాలు అయితే చాలా ఉన్నాయి కాబట్టి మొత్తం వినండి గైస్. ఖచ్చితంగా మీరైతే చాలా తెలుసుకుంటారు. సో ఇక్కడ ఫస్ట్ డివైస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ డివైస్ ఉంది, స్పిన్బోట్ మొబైల్ కూలర్. ఇది ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ రీసెంట్గా రిలీజ్ చేశారు. సో ఇదైతే వైర్లెస్ అనమాట. వైర్లెస్ అంటే ఏం లేదు కదా, జస్ట్ బ్యాటరీ అన్నమాట. బ్యాటరీ ఉంటుంది లోపల, రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. మీరు జస్ట్ రీఛార్జ్ చేయాలి ఆ బ్యాటరీని. మీకు కనీసం 1 అవర్ రీఛార్జ్ చేయాలనుకుంటున్నాను. 1 అవర్ రీఛార్జ్ చేశారంటే మీకు 1.5 అవర్ మీకు ఈజీగా వాడుకునేకైతే ఛాన్స్ అయితే ఉంటుంది. 1 అవర్ రీఛార్జ్ చేశారంటే. సో ఇక్కడైతే బటన్ అయితే ఇచ్చారు మనకి. బటన్ నొక్కామంటే ఆన్ అవుతుంది, బటన్ నొక్కామంటే ఆఫ్ అయిపోతుంది. సో మీరైతే వాడుకోవాలనుకున్నప్పుడు బటన్ నొక్కేస్తే సరిపోతుంది. అది మీ మొబైల్కి అటాచ్ చేసి అయితే ఉంచుకోవచ్చు. అదైతే బెనిఫిట్ ఇక్కడ. ఎందుకు మొబైల్కి అటాచ్ ఉంచుకోవచ్చు అంటే, మీకు చూడవచ్చు గ్రిప్ అయితే చాలా స్మూత్గా ఉంది. గ్రిప్ అయితే హార్డ్గా లేదు, లూజ్గా లేదు, పర్ఫెక్ట్ ఫిట్ అయ్యే గ్రిప్ అయితే ఇచ్చారు వీడియో కంపెనీ వాడు. దానివల్ల మీ మొబైల్కి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ప్లస్ ఇక్కడ మీరు చూడొచ్చు, గ్రిప్ దగ్గర వాడు స్మూత్ స్పాంజ్ లాంటి ఫైబర్ అయితే ఇచ్చాడు. సో దానివల్ల మీ మొబైల్కి సైడ్స్ అయితే డ్యామేజ్ కాదు. కంటిన్యూగా మీరు రోజంతా పెట్టినా కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు. మీ డ్యామేజ్ గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. మొబైల్ పెట్టి మీరు జస్ట్ ఛార్జింగ్ అయిపోయినప్పుడు మీరు వైర్ కనెక్ట్ చేసి పెట్టుకొని వాడుకోవచ్చు. లేదంటే అది మీరు వైర్ కనెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఛార్జింగ్ అయితే ఎక్కుతూ ఉంటుంది. కాబట్టి మీరు కొద్దిసేపు వైర్ పెట్టేసి ఒక 1 అవర్ అట్లా తర్వాత చేసి వైర్ లేకుండానే వాడుకోవచ్చు కంటిన్యూగా. ఈ డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చాడు గైస్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ కూల్ ప్యాడ్ దగ్గర ఏమైందంటే, ఇక్కడ సెమీ కండక్టర్ డివైస్ కాబట్టి కూల్ ప్యాడ్ ఇచ్చాడు. కూల్ ప్యాడ్ దగ్గర మీకు చూసుకోవచ్చు, డిజైన్ అయితే పర్ఫెక్ట్గా ఇచ్చాడు. టాటూ లాగా అయితే ఇచ్చాడు. సూపర్గా ఉంది ఆ డిజైన్ అయితే. మనకి వెనకాల చూసుకున్నాం అంటే ఫ్యాన్ అయితే ఇచ్చాడు. ఆ ఫ్యాన్ కూడా మీకు హీట్ అయితే ఉండదు. ఇక్కడ పట్టుకున్న ఒక ఫ్యాన్ మీ చేతిని అయితే కూల్ చేస్తుంది అన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చేయి పెట్టి ఏలు మీరు చూసుకోవచ్చు. కొన్న తర్వాత అది చల్లగా అయితే ఉంటుందన్నమాట. మీకు అది హీట్ మనకి మామూలుగా వేరే కూలర్స్ అయితే మీకు చేయి దగ్గర అక్కడ కూలర్ పట్టుకున్నారంటే హీట్గా వేడిగా ఉంటుంది. హీట్ అయితే మనకి కొడుతూ ఉంటుంది చేతికి. ఇదైతే కూల్ అయితే కొడుతుందన్నమాట. కడుపు మనకి చేతి దగ్గర కూడా కూల్గా ఉండేది. అట్లయితే వీడు డివైస్ని అయితే డిజైన్ అయితే చేస్తాడు. సో ఇక్కడ మన బాక్స్లో అయితే కూలరు ప్లస్ మళ్ళీ టైప్ సి కేబుల్ అయితే ఇచ్చాడు. సో మనకి అంతకు మించి బాక్స్లో ఎటువంటి ఏమీ ఇవ్వలేదు. ఛార్జర్ మీ దగ్గర ఉండే ఛార్జర్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. టైప్ సి ఛార్జర్ అయితే రికమెండ్ చేస్తాను యూజ్ చేసుకునేకి. చూడొచ్చు, మనకి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మీకు సౌండ్ అయితే ఉండదు. చాలా స్మూత్గా అయితే ఉంటుంది అన్నమాట ఫ్యాన్ మనకి డివైస్ అయితే. వేరే డివైస్ అనుకోండి, మీకు కంటిన్యూగా సౌండ్ వస్తుంది, డ్రర్ అని సంథింగ్ ఏదో ఎక్కువ డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది గేమ్ ఆడేటప్పుడు. మీకు దీంట్లో అయితే అటువంటి డిస్టర్బెన్సెస్ అయితే ఉండవు అనమాట. చాలా స్మూత్గా ఉంటుంది, సౌండ్లెస్ అయితే. సో ఇదే గైస్ ఇవాళ వీడియోలో. మళ్ళీ వీడియోస్లో ఇంకా దీని గురించి డీటెయిల్స్ కావాలంటే కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి.